హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఎదర షేప్ అయితే బ్లౌజ్ అయితే కుట్టడం జరిగింది. దీనికి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి మనం యాడ్ చేయాలి. షేపులు అతికేసామండి, క్రాస్ బెల్ట్ కూడా వేస్తాము. నెక్స్ట్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా వేయాలి ఇదిగో చూడండి. తాళ్ళు పట్టి అన్నదే ఎక్కువ పెద్ద ముక్క తీసుకున్నానండి. అలాగే ఉక్సులు పట్టీకేమో చిన్నదండి. ఇది ఉక్సులు పట్టీకి 2 అంగుళాలండి, తాళ్ళు పట్టీకి 3 అంగుళాలు తీసుకున్నాను. తాళ్ళు పట్టి నేను ఎలా ఫోల్డ్ చేసి సకానికి నేను కుట్టేస్తున్నాను. చూడండి, 1 ఇంచు వదిలేసి చూడండి నేను ఎంత కుట్టేస్తున్నాను ఒకసారి చూడండి. అదే తాళ్ళు పట్టీకండి. ఇప్పుడు ఉక్సులు పట్టీ చేస్తున్నాం చూడండి. ఉక్సులు పట్టీ డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుందండి. చూడండి ఒకసారి డబల్ ఫోల్డింగ్ మీద నేను ఎలా మడత పెడుతున్నాను ఒకసారి చూడండి ఎలా మడత పెడుతున్నామో. నేను ఫ్రంట్ వైపుకి మడత పెట్టానండి, లోపలికి మడత పెట్టాను. లోపలికి మడత పెట్టి చూడండి కుట్టేస్తున్నాను చూడండి. చూడండి అక్కడ చిన్న కుర్చీ పెడతామండి, చిన్నది, జస్ట్ చిన్న ఫోల్డింగ్ అండి. ఉక్సులు పట్టీకి చిన్న కుర్చీ పెట్టుకుంటే బాగుంటుందండి. కుర్చీ పెట్టేశాను చూడండి, ఇక్కడికి కుట్టేసేస్తున్నాను. ఇప్పుడు మనం తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి ఇలాగ పై పార్ట్ నుండి వేయాలండి. తాళ్ళు పట్టి తిరగేసి వేయాలి. ఉక్సులు పట్టి బార్లేసి వేయాలి, తాళ్ళు పట్టి తిరగేసి వేయాలి. చూడండి ఒకసారి ఎలా మడత పెడుతున్నాను. అలా కుట్టుకొచ్చేయాలండి. ఇప్పుడు తాళి పట్టి కుట్టాం కదా, ఇప్పుడు ఉక్సులు పట్టి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఒకసారి. దాన్ని టైట్గా లాగకూడదండి, స్మూత్గా లాగాలి. చూడండి పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి మనం ఇలా నీట్గా తీసిన తర్వాత పైన కుట్టేద్దాం. అది సెంటర్ అండి, సెంటర్ పాయింట్లో ఒక కుట్టు. నేను చూడండి ఎక్కడ వేస్తున్నామో చూడండి, జాగ్రత్తగా చూడండి. దాన్ని గట్టిగా లాగకూడదండి, లాగితే సాగిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎక్కడైతే మనం కుట్టేసామో అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి చక్కగా నీట్గా చక్కగా స్మూత్గా డీల్ చేయాలండి, లేకపోతే సాగిపోతుంది. చూడండి ఆ కుర్చీ చూడండి, మనం ఇందాక పెట్టాం కదా కుర్చీ, చక్కగా చిన్నగా ఉన్నది. అది ఉండటం వల్ల షేప్ బాగా వస్తుందండి, నీట్గా ఉంటుంది, షేప్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి అయిపోయింది కదా, ఉక్సులు పట్టి అయిందండి. ఇప్పుడు తాళ్ళు పట్టి మనకి ఉక్సులు పట్టి అయిపోయిందండి. ఇప్పుడు మనం తాళ్ళు పట్టి మనకి కాజాలు ఎలా వేయాలంటే, కాజాలు మామూలుగా మిషన్తో కూడా వేసేసుకోవచ్చండి. టైం లేని వాళ్ళు ఎలా వేయాలో ఏంటో అన్నది నేను చూపిస్తాను, ఈ క్లాస్లో చూపిస్తాను. చూడండి ఒకసారి. కాజాలు మనం వేసుకోవడానికి మనం వేసుకుంటాం కదండి, కాజాలు వేయకోకుండా మిషన్ తోటే కాజాలు వేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇదిగోండి చూడండి, మనము కాజాలు వేసుకునేటప్పుడు టైం లేనప్పుడు మనము ఇగో చూడండి, ఇక్కడో కాజా, ఇక్కడో కాజా, ఇక్కడో కాజా, ఇక్కడో కాజా, ఇక్కడో కాజా. మరి నేను వీటిని మనం పెట్టేశాను కదా, ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా, ఈ మార్కింగ్లో నేను ఎలా కొడుతున్నానో ఒకసారి చూడండి.
చాలా బాగుంటుందండి ఇది. చక్కగా మనం కాజాలు కుట్టాలంటే ఎలా చూసుకున్నా 10 నిమిషాలు టైం పడుతుందండి. మనకి 10 నిమిషాల టైం సేవ్ అవుతాకి 5 నిమిషాల్లోనే మిషన్తో నేను కుట్టేసేస్తున్నాను. మా స్టూడెంట్కి నేను మిషన్ నేర్పే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరికీ నేను అన్ని రకాల టిప్స్ చెప్తున్నానండి. వాళ్ళు కూడా చక్కగా పాటిస్తున్నారు. చూడండి ఒకసారి. ఇదిగోండి చూసారా, వీటిని కాజల్ ప్లేస్లో ఇవి కుట్టాం కదా, వీటి పేరు సంచులు అంటారండి. ఉక్సులు పెట్టుకునే సంచులు. ఓకేనా? ఇక చూడండి, ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏది ఎక్కువ ఉంటే అది మనం కట్ చేసుకోవాలండి. ఈక్వల్గా ఉండాలి. చూడండి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందండి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా యాడ్ చేయాలో ఏంటి అన్నది మీకు అర్థమైందా? అర్థమైంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియదు. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ముఖ్యంగా ఇగో సంచులు ఎలా వేసానో కూడా అన్నది మీరు చూసుకుని టైం సేవ్ చేసుకోండి. ఓకే, బాయ్. మీ దగ్గర పోవాలి.